నా శత్రువు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నా ప్రియ సహోదరుడా, మొర్దెకై జీవితంలో మొర్దెకైకి వ్యతిరేకంగా ఒక ఉరుకొయ్యిని ఏర్పరిచారు. మొర్దెకైకి వ్యతిరేకంగా మొర్దెకైని చంపాలని, మొర్దెకైని మాత్రమే కాదు కానీ యూదులందరినీ చంపాలని, యూదులకు వ్యతిరేకంగా ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. కానీ మొర్దెకై ప్రార్థించగా, మొర్దెకై దేవుని యొద్ద విచారించగా, ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు మొర్దెకై ప్రార్థన విని ఏ రీతిగా అయితే శాసనాలను కూడా మార్చారు, ఏ రీతిగా అయితే మొర్దెకై శత్రువు చేయు కీడు ఆయన వారి మీదకి ఎవరైతే మొర్దెకై మీద చేశారో కీడు, తిరిగి ఆ కీడుని వారి శత్రువుల మీదకి దేవుడు రప్పించాడు. నా ప్రియమైన బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇదే వాగ్దానం నీకు ఇస్తున్నాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించునని. ఈరోజు నీ జీవితంలో ఎవరు నీకు వ్యతిరేకంగా కీడు చేస్తున్నారు, ఎవరు నీకు వ్యతిరేకంగా హాని చేస్తున్నారు, ఎవరు నీకు వ్యతిరేకంగా నిలబడాలనుకుంటున్నారో ప్రతి ఒక్క దాని విషయంలో దేవుడు నీకు వ్యతిరేకంగా నిలబడే ప్రతి ఒక్క దాని విషయంలో దేవుడు నీ శత్రువులు ఏదైతే తలంచారో అదే కీడు వారి జీవితంలో దేవుడు జరిగిస్తా అని చెప్తున్నాను. నా ప్రియమైన బిడ్డ, కనుక భయపడక, వారిని చూసి దిగులు చెందక, ఓనికి పోక, దేవుడి యందు విశ్వాసం ఉంచి దేవుని సహాయాన్ని కోరి ప్రార్థించు. దేవా, మీరే కార్యం జరిగించండి అయ్యా, మీరే నన్ను లేవనెత్తండి అయ్యా, మీరే నన్ను పైకి తీసుకురండి అయ్యా, నా శత్రువు చేయు కీడుల నుంచి నన్ను తప్పించండి అయ్యా అని ప్రార్థించిన ప్రియమైన బిడ్డ, దేవుడు మొర్దెకైని ఏ రీతిగా అయితే విజయాన్ని అనుగ్రహించాడో ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం జరిగించి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నీ శత్రువు విషయంలో దేవుడిని ఖచ్చితంగా విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్.